ఇబ్రహీంపట్నం. ఓకే. అయితే ఈ రోజు నేను తీసుకున్న సెషన్ ఏంటంటే ప్రోడక్ట్ నాలెడ్జ్ సార్. యాక్చువల్గా ఏదైనా మోటివేషన్ చెప్దాం అనుకున్నా. సో బేసిక్ గా రోజువారీ ప్రాబ్లమ్స్ లో చాలా అంటే చాలా 100 మందిని తీసుకుంటే 99 మందికి చాలా నిత్యావసర వస్తువులాగా అయిపోయింది ఒక ప్రాబ్లం. సో దాని గురించి చాలా మందికి తెలియకపోవడం, మన డౌన్లైన్స్ కావచ్చు చాలా మందికి. సో ఇదొక్కటి ఆడపిల్లల విషయంలో టేక్ కేర్ తీసుకుంటే మాత్రం ఎటువంటి సమస్యలు కూడా రావు. సో అటువంటి బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఒక్కటే ప్రోడక్ట్ గురించి చెప్పదలుచుకున్నా. అదేంటంటే శతావరి మ్యాక్స్. చాలా మందికి తెలుసు ఇది వాడితే ఇది ప్రాబ్లం తగ్గుతుంది అని, కానీ చాలా అపోహలు, అనుమానాలు, ఇది వాడితే ఇంకేమన్నా అవుతుందేమో, ఇంకేమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, నిజంగా ఇది వాడితే తగ్గుతుందా, 100% రిజల్ట్ ఉందా, ఇట్లా వాడిన వాళ్ళది ఎవరిదైనా రిజల్ట్ చూపించండి, ఇట్లా నానా స్టోరీస్ వినడం జరుగుతుంది సార్. అదే ఏదన్నా ప్రాబ్లం జరగరాంది జరిగితే వెంబడే డాక్టర్ దగ్గరకు వెళ్తారు. అక్కడ వేలకు వేలు ఏమంటారు మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ రాసి, అమ్మా మీకు ఈ ప్రాబ్లం అయిందంటే 1000 రూపాయలు 50,000 డిపాజిట్ చేయరు అనగానే కళ్ళు, నోరు, చెవులు అన్ని మూసుకొని ఏమన్నా ఉన్నా గోల్డ్ ఏదన్నా పెట్టినా కూడా తీసుకొచ్చి ఇంకొక మాట మాట్లాడకుండా కట్టేస్తారు హాస్పిటల్లో. ఎందుకంటే డాక్టర్ కాబట్టి అక్కడ నమ్మకం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనం డాక్టర్స్ మీ కాదు, వాళ్ళు పేషెంట్స్ కాదు. సో వీళ్ళు చెప్తే నేను ఎందుకు వినాలి, అంత ఈజీగా ఎందుకు నమ్మాలి, నిజంగా అంత దమ్ముందా ఈ ప్రోడక్ట్ ఉంటే డాక్టర్స్ ఎందుకు ఇవ్వట్లేదు, ఇది అనే ఆలోచనలు చాలా మందికి ఉన్నాయి లీడర్స్. సో అదొక్కటి ఆడపిల్లల గురించి మాత్రమే చెప్పదలుచుకున్నా. బాయ్స్ అంటే ఏదో విధంగా ఫిట్నెస్ ఉంటారు. సో వాళ్ళంతలో వాళ్ళు సమ్ వాకింగ్ కావచ్చు, జిమ్స్ కావచ్చు, ఇటువంటి కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఆడపిల్లలకు ఉన్న ప్రాబ్లమ్స్ అయితే లేవు. సో మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు కాబట్టి ఇది నేను ఫేస్ చేస్తున్నా. సో అందుకే చెప్తున్నా లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. సో అదేంటంటే ప్రోడక్ట్ శతావరి మ్యాక్స్. శతావరి అంటే ఆ పేరులోనే ఉంది, 100 రోగాలు నయం చేసేంత కెపాసిటీ ఉంది. తెలిసి తెలియని ప్రాబ్లమ్స్ ఏమన్నా బాడీలో ఎంట్రీ అయినా, ఇన్ కేస్ ఏమీ లేకపోయినా, ఇన్ కేస్ దాంతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా కూడా ఈ ప్రోడక్ట్ అనేది పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, ఈవినింగ్ ఒకటి, డైలీ 3 క్యాప్సూల్స్ ఇంటూ 100 days వాడడం వల్ల ఎంత మిరాకిల్ జరుగుతుందంటే ఆడపిల్లల లైఫ్లో అంత మిరాకిల్ జరుగుతుంది సార్. సో ఇది ఇంత వండర్ఫుల్ సబ్జెక్ట్ అంటారు కదా మేడం, ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయనే విషయం తెలుసుకుందాం దీని గురించి. సో ఎట్ ఏ టైం 10 ప్రోడక్ట్ల గురించి చెప్పవచ్చు, కానీ అట్లా చెప్పినా అవతల వాళ్ళకి అర్థం కాకపోతే సబ్జెక్ట్ 1 day మొత్తం వేస్ట్ అవుతుంది. సో నాకు అట్లా ఇష్టం ఉండదు. ఒకటే ప్రోడక్ట్ గురించి చాలా డీప్గా తెలుసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో థ్యాంక్ యూ లీడర్స్. ఈ శతావరి మ్యాక్స్ అనేది ఏంటంటే ఇవాళటి రోజుల్లో ఏం చూస్తున్నామంటే ఒక 15 సంవత్సరాల క్రితం, 15-20 సంవత్సరాల క్రితం మా పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ కడుపులో పుట్టిన నా జనరేషన్ లేడీస్ కావచ్చు, మెచ్యూర్డ్ కావాలంటే మినిమం 13, 14, 15 yearsలో అయ్యేది పిల్లలు మెచ్యూర్డ్ అనేది. సో ఇప్పుడు ఏమవుతుందంటే 7 years, 8 years, 9 years, 10 years లోపే పడిపోయింది. చూడండి, ఒక ఆడపిల్ల జీవితం ఎంత లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత ఈజీగా, ఇంత సడన్గా, ఏజ్ లేకపోయినా కూడా ఎందుకు అవుతుంది అసలు దీన్ని తెలుసుకోవాలి లీడర్స్. ప్రతి ఒక్క ఆడపిల్ల కన్నా తల్లిదండ్రులు కానీ, అన్నయ్యలు కానీ ఎవ్వరున్నా ఇంట్లో అసలు ఏం జరుగుతుంది, వీళ్ళ చుట్టూ ఏం తినడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది, మరి ఎందుకు వస్తుంది, ఇది ఇట్లా ఇంత ఎర్లీగా మెచ్యూర్డ్ కావడం మంచిదా లేకపోతే చెడ్డదా? 100 సంవత్సరాలు బ్రతకాల్సిన ఒక హ్యూమన్ బీయింగ్ అది 30-40 సంవత్సరాలకు పడిపోయిందంటే ఒకసారి ఆలోచించాలి లీడర్స్. మరి ఎందుకు, ఏం జరుగుతుందని ఒక్కటే అందరు ఈజీగా చెప్తారు, మనం తినే ఆహారం కల్తీ ఆహారం కాబట్టి అట్లా జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మొబైల్ రేడియేషన్ వల్ల ఊకే టీవీ చూడడం, నెక్స్ట్ మొబైల్ వాడడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది మేడం అని చాలా మందిని, ఒక 20 మందిని స్టడీ చేయడం వల్ల చెప్పిన పేరెంట్స్ చెప్పిన మాటలు అన్నట్టు ఇవి. సో అది కూడా మేబీ కావచ్చు. 100%లా 50% అదే ప్రాబ్లం ఉంది కాబట్టి పిల్లలకు ఇటువంటి మెచ్యూర్డ్ అనేది అంత ఎర్లీగా రావడం జరుగుతుంది. సో మరి ఇది మనం ఆపడం ఎవరి వల్ల అవుతుందా? టీవీ చూడడం కానీ, నెక్స్ట్ మొబైల్ చేతుల నుంచి తీసుకుంటే దాని పరిణామాలు ఎంత డేంజర్గా ఉంటాయో మనకు అందరు తెలిసిందే. మొబైల్ అన్న వగలాలా, ఇంట్లో తలనన్న వగలాలా మొబైల్ అనేది తీసుకుంటే.
సో మరి ఈ 2 పక్కన పెడితే ఒక ఆడపిల్ల ఒక 20 సంవత్సరాల క్రితం ఏ విధంగా అయితుందో అదే విధంగా రీమెచ్యూరింగ్‌గా మనం ముందుకు తీసుకురావచ్చు. ఏ విధంగా అంటే మనం ఫుడ్ డైట్ చేయలేం. బర్గర్స్, పిజ్జా నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్స్ ఇటువంటివి ఏవి కూడా ఆపలేం లీడర్స్. ఏందంటే మా అమ్మ, మా నాన్న చాలా పీసినారోళ్ళు. ఆ పక్క వాళ్ళు చూడండి వాళ్ళు ఎట్లా తింటారు, ఎట్లా ఎంజాయ్ చేస్తారు, మాకు తెమ్మంటే తీసుకురారు అని పిల్లల మైండ్ సెట్ అనేది చాలా పూర్ మైండ్ సెట్ కాబట్టి చాలా తొందరగా అట్రాక్టివ్ అవుతారు నెగిటివ్‌కి. సో మనం ఏం చేయాలంటే దాంతో పాటు ఏది తీసుకున్నా, ఏది తీసుకోకపోయినా ఇన్ టైంలో ఫుడ్ తీసుకున్నా, తీసుకోకపోయినా డైలీ చాక్లెట్లు, ఐస్ క్రీమ్ ఏ విధంగా అయితే తింటారో ప్రతి పిల్లల అమ్మాయిల ఇంట్లో మెచ్యూర్డ్ అయిన ఎనీ ఇయర్స్ 10 to 12 ఇయర్స్ ఎబో నుంచి లాస్ట్ వరకు పీరియడ్స్ ఎవరైతే తీసుకుంటున్నారో లేడీస్ వస్తున్నాయో వాళ్ళ వరకు ఈ శతావరి మ్యాక్స్ అనేది యూజ్ చేయొచ్చు లీడర్స్. మరి ఇదేంటిది ఏ విధంగా వాడాలంటే ఫుడ్ మనం ఏ విధంగా ఆకలి అయితే మనం ఎట్లయితే తీసుకుంటున్నామో ఇన్ టైంలో ఫుడ్, సో అదే విధంగా ఈ శతావరి మ్యాక్స్ అనేది పిల్లల బాడీలోకి ఎంట్రీ అయితే ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయినాక ఒక 10-12 days లోనే దీని రిజల్ట్ అనేది మనం గమనించవచ్చు. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కాస్త రెగ్యులర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ పీరియడ్స్ టైంలో వచ్చే బ్యాక్ పెయిన్ కావచ్చు, పొత్తి కడుపులో పెయిన్ కావచ్చు, వైట్ డిశ్చార్జ్ కావచ్చు, కాల్షియం ప్రాబ్లమ్ కావచ్చు, అండ్ నెక్స్ట్ బాడీ పెయిన్స్ కావచ్చు. ఇంకోటి అసలు ఇంట్రెస్ట్ ఉండదు దేనిపైన కూడా, తినమన్నా తినరు, ఇంకేదేదో అంటే బ్రెయిన్ మొత్తం డిస్టర్బ్లో ఉంటుంది. సో ఏంటంటే ఈ పీరియడ్స్ టైంలో వచ్చిన అంటే అందరికి ఉండాలని రూల్ లేదు లీడర్స్. కొంతమందిలో ఖచ్చితంగా 60-70% ఈ ప్రాబ్లం చూస్తున్నాము. మా ఇంట్లో కూడా జరుగుతుంది, చుట్టుపక్కల ఫ్రెండ్ సర్కిల్లో కూడా చూస్తున్నా. ఏంటంటే పీరియడ్స్ వచ్చే ఒక 3 days ముందు, పీరియడ్స్ అయిపోయినాక 2 to 3 days పిల్లల బిహేవియరే చేంజ్ అయిపోతుంది. ఎందుకు చేంజ్ అవుతుందంటే బాడీ మొత్తం ఇంబ్యాలెన్స్ తోటి చేరుకుంది. ఏంటంటే బ్యాలెన్స్ పోయి మొత్తం ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. అంటే రీసైక్లింగ్ అనేది కరెక్ట్ కాకపోవడం వల్ల పిల్లలు చాలా డిస్టర్బ్లో ఉంటున్నారు. సో చదవకపోవడం, స్కూల్కి వెళ్ళినా డిస్టర్బ్ ఉండడం, ఇంటికి వచ్చిన ఏదైనా పని చెప్పినా అరవడం పేరెంట్స్ మీద, ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో ఇవన్నీ కంట్రోల్ కావాలంటే ఇంగ్లీష్ మెడిసిన్ తోటి కాదు లీడర్స్. అట్లాగో ఇంట్లో మనం ఏదైనా ప్రిపరేషన్ చేసిన ఫుడ్ తినమంటే అస్సలు కూడా తినరు. సో ఇందులో మన దగ్గర ఉన్న శతావరి మ్యాక్స్ ఏందనేది డైలీ 3 supplements ఇంటూ 100 days గనక ఇచ్చినట్టయితే పిల్లలు మనం ఒక 14-15 years బ్యాక్ ఏ విధంగా అవుతున్నామో మన పిల్లల్ని కూడా రీనాచురేషన్ గా మనము మంచిగా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో ఎట్లా అంటే నెక్స్ట్ వచ్చేసి మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఏ విధంగా అవుతున్నాయి, రోజు ప్లేట్లెట్స్ కొంతమందిలో డౌన్ కావడం, బ్లడ్ అనేది తగ్గడం. సో ఏమైతుంది, ఈ నెల అయింది, నెక్స్ట్ మంత్ కాలే, ఇంకొక నెల డిస్టర్బ్ అయింది అనుకోండి పీరియడ్స్, మనకేమనిపిస్తుంది, ఒళ్ళు పెరిగిపోతున్నారు పిల్లలు, లావెక్కిపోతున్నారు, షేప్ అవుట్ అయిపోతుంది. ఇదేంది 12-13 సంవత్సరాలకి 60-70 కిలోలకు వచ్చేసి ఇదేంది పిల్లలు, ఏం జరుగుతుంది అనే భయం అనేది మన కడుపులో ఉండడం. సో అప్పుడు ఏం చేసామంటే వెంబడి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ ఏమంటాడంటే, అమ్మ పీసీఓడి కానీ పీసీఎస్ కానీ ఈ రెండిట్లలో ఏదో ఒకటి వచ్చేసింది పాపకి, ఒక 5,000 ఖర్చు వస్తుంది, మీరు వెళ్ళి సిటీ స్కాన్ తీయించాలి, ఏదైతే యూట్రస్ ఇన్ఫెక్షన్ అయిందో మీరు కంప్లీట్ అబ్డోమెన్ స్కానింగ్ తీయించాలి, తీసిన తర్వాత వచ్చే రిజల్ట్ని బట్టి మనం ఒక 6 నెలలు మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది అని చెప్తాడు. అంత ఈజీగా డాక్టర్. అంత చిన్న పాపకి స్కానింగ్ ఏంటిది, ఏం ప్రాబ్లం, అసలు ఏం జరుగుతుంది, లేకపోతే ఫుడ్ డైట్ మెయింటైన్ చేయండి, ఫ్రూట్స్ తినిపియండి పిల్లలకి, ఎక్సర్సైజ్ చేయించండి అని ఏ డాక్టర్ కూడా చెప్పాడు సార్. ఒక్కటే చెప్తాడు, వేలకు ఖర్చు పెట్టాలి, పేరెంట్స్ని భయపెట్టియాలి. సో అక్కడ జరిగింది ఏం లేదు, చచ్చిపోయేంత రోగం అయితే ఏం కాదు, పీసీఓడి కానీ పీసీఎస్ ప్రాబ్లం కానీ చాలా సింపుల్ ఏంటంటే ప్రాబ్లం ఇది. ఒక 2 to 3 months లోనే మన చేతులతో మనం తగ్గించుకునేంత కెపాసిటీ ఉంది. ఒంటింట్ల వైద్యంతో తగ్గించుకోవచ్చు. అదేంటంటే ఈ చెప్పాను కదా ఇందాక, ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఆ పీరియడ్స్ ఎందుకు వస్తుందంటే ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం. నేను చదువుకునే స్టేజ్ లో స్కిప్పింగ్ కానీ, కబడ్డీ కానీ, ఖోఖో కానీ, హై జంప్, లాంగ్ జంప్ ఇష్టం వచ్చినట్టు చాలా బాగా ఆడుకునే వాళ్ళం. సో అందుకనే మా జనరేషన్ లో ఉన్న వాళ్ళకి కూడా ఇటువంటి ప్రాబ్లం లేదు సార్. అండ్ నెక్స్ట్ పిల్లలు కాకపోవడం అసలే లేదు. ఇప్పుడున్న జనరేషన్ లో చూడండి, మొత్తం కమర్షియల్ కి అలవాటు అయిపోయి చెట్లు లేకపోవడం, గ్రౌండ్ లేకపోవడం, పిల్లలకు అదర్ యాక్టివిటీస్ లేకపోవడం, తినాలే కూర్చోవాలి,
ఏసీ రూమ్ లో కూర్చోవాలి, అది బయోట్రిక్ చూసుకోవాలి. ఎంతసేపు ఉన్నంతసేపు బుక్, ఉన్నంతసేపు ఫోను. వీళ్ళకు తిన్నది అరగకపోవడం వల్ల తిన్నట్టు అట్న ఒళ్ళు పెంచుకుంటూ అదర్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల వచ్చే రోగమే ఈ పీసీఓడి, పీసీఎస్ ప్రాబ్లం. సింపుల్ లాజిక్ ఇది. మరి ఇది ఎట్లా తగ్గుతుంది మేడం అంటే ఏం లేదు. ఇంటికి రావాలి, రాగానే 2 మిరియాలు అండ్ నెక్స్ట్ హాట్ వాటర్ దాపాలి. ఫస్ట్ రిజల్ట్ కోసం చెప్తున్నా. నెక్స్ట్ ఏంది, హై జంపింగ్, స్కిప్పింగ్, కబడ్డీ, ఖోఖో, లేకపోతే అప్ డౌన్ చేసే యాక్టివిటీస్ ఏదైనా అంటే లోపల ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్టర్బ్ మోడ్ లో ఉండకుండా అవి యాక్టివ్ మోడ్ లోకి రావాలంటే మనం ఫస్ట్ యాక్టివ్ ఉండాలి. సో అటువంటివి ఏవి కూడా మనకు ఛాన్సెస్ లేవు. చదువు అనుకుంటే పొద్దున 6 గంటల నుంచి స్టార్ట్ చేస్తే నైట్ 9, 9:30 దాకా చదువు మీద ఎఫర్ట్ చూపిస్తారు కాబట్టి బాడీ టేక్ కేర్ తీసుకోవడం లేదు లీడర్స్. అందుకని నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఆడపిల్ల ఇంట్లో 12 సంవత్సరాల పైన అమ్మాయిలు ఎవరైనా సరే పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా 100 days ఖచ్చితంగా డైలీ శతావరి మ్యాక్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నా. నేను కూడా యూజ్ చేస్తున్నా మా పిల్లలకి ఇంట్లో. సో 100% రిజల్ట్ ఉంది. ఇటువంటి మళ్ళీ ఇంకోసారి హాస్పిటల్కి వెళ్ళి దీన్ని స్కానింగ్ తీయించి 100 days ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా కూడా రిజల్ట్ రాని వ్యవస్థకు వచ్చేసినాం. సో దాన్ని ఇంకా భయపట్టించి ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకేదో లేని రోగాన్ని క్రియేటివిటీ చేయడమే డాక్టర్ వృత్తి. సో అట్లా తయారైపోయారు ఇవాళ రేపట్ల. మన దాంట్లో అవన్నీ ఏమంటారు, ఆ ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకుంటే ఉన్న రోగం తగ్గదో తెలియదు కానీ కొత్త రోగం మాత్రం క్రియేట్ కావడం పక్కా. సో నేనేం చెప్తున్నా, ప్రతి పేరెంట్ కి, ఇందులో ఉన్న జూమ్ లో ఉన్న లేడీస్ అందరికి కూడా చెప్తున్నా, కంపల్సరీ మన పిల్లల ఆరోగ్యం దృష్టిలో మనం చూసుకోవాలి లీడర్స్. వీళ్ళకు నిజంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయా, పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తున్నాయా లేదా, పిల్లల మూమెంట్స్ ఎట్లున్నాయి, ఆ 1 month లో ఎట్లా ఏ విధంగా ఉంటున్నారు అనేది మనం గమనించాలి. ఉంటే గనక ఇది కంపల్సరీ ప్రోటీన్ పౌడర్, ఐరన్ ఫోలిక్, స్పిరులినా, శతావరి మ్యాక్స్, గానెడర్మా, ఫ్లాక్సైల్, పీసీఎస్ ప్రాబ్లం కానీ పీసీఓడి ప్రాబ్లం కానీ ఈ సెట్ వైజ్ ఈ సప్లిమెంట్స్, ఈ 5 రకాల సప్లిమెంట్స్ గనక 100 days వాడితే ఆ ప్రాబ్లం ఖచ్చితంగా పోతుంది. చిన్న యూటిరస్ ఇన్ఫెక్షన్ ఉన్నా, ఎలర్జీలు ఉన్నా, ఏమంటారు వైట్ డిశ్చార్జింగ్ మూమెంట్ ఏదైనా ఉన్నా, ఇంకోటి స్మెల్లింగ్ అవుట్ ఉన్నా, ఇటువంటివి ఏదైనా తెలియక ఏదైనా లోపల వచ్చేసి యూటిరస్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ప్రతి ఒక్క ప్రాబ్లం క్యూర్ అవుతుంది సార్ ఓన్లీ శతావరి మ్యాక్స్ వాడితే. చూడండి, ఇదే విధంగా మనం కంటిన్యూ చేసుకుంటూ పోతే రేపు భవిష్యత్ తరాలను కూడా మంచి పేరెంట్స్ కానీ మంచి మదర్ ని కానీ ఇవ్వచ్చు మనం. టీనేజ్ ఏజ్ లోనే ఇప్పుడు 21 years 22 years కి మ్యారేజ్ చేసినా కూడా పిల్లలు కాలేకపోతున్నారు. ఇందులో ఈ వెస్టేజ్ లకు నా జర్నీ వచ్చిన తర్వాత దాదాపు డైలీ ఒక్కరు లేదా ఇద్దరు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉన్న లీడర్స్ నాకు అటాచ్ అవుతారు సార్. సో ఏంది ఇంత మందికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇది 13 ఏళ్ళు అంటారు, 12 ఏళ్ళు అంటారు, 8 ఏళ్ళు అంటారు, 15 సంవత్సరాలు అంటారు నాకు ఇంకా పిల్లలు అయితే లేరని. మరి ఎందుకు అయితే లేరంటే బికాస్ ఆఫ్ ఇంబ్యాలెన్స్, హార్మోనల్ బ్యాలెన్స్. సో ఎందుకు అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, లావు కావడం, థైరాయిడ్ కావడం, పీసీఓడి ప్రాబ్లం ఉండొచ్చు, పీసీఎస్ ప్రాబ్లం ఉండొచ్చు. ఆడపిల్లకు ఉండే రెగ్యులర్ ప్రాబ్లమ్స్ ఈ 3 ప్రాబ్లమ్సే. సో ఈ 3టికి వన్ అండ్ ఓన్లీ ఒక్కటే ప్రోడక్ట్ శతావరి మ్యాక్స్. ఇది ఒక్కటి వాడినట్టయితే ఖచ్చితంగా 100% రిజల్ట్ ఉంటుంది లీడర్స్. అందరు వాడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈ రోజుకి ఒకటే ప్రోడక్ట్ చూద్దాం, మళ్ళీ టైం ఉంటే కనుక నీకు వేరే ప్రోడక్ట్స్ గురించి చెప్తా. ఒక 5 నిమిషాలు సార్. ఇంకొకటి, ప్రోడక్ట్స్ తో పాటు ఈ రోజు మంచి ఆరోగ్యం తీసుకుంటున్నా. సో నాకు నేను వాడుకుంటే 90 రూపీస్ సార్. అదే విషయం నలుగురికి షేర్ చేసిన, మంచి సప్లిమెంట్స్ చాలా మందికి ఇచ్చిన, మంచి రిజల్ట్ వచ్చినాయి. రీసెంట్ గా మొన్నే కూడా యాక్సిడెంట్ అయ్యింది ఎక్కడ కేరళలో. సరే అక్కడ ట్రీట్మెంట్ జరిగింది, ఇంగ్లీష్ ట్రీట్మెంట్. ఇక్కడికి వచ్చినాక సార్ ఏమన్నాడు అంటే బ్రెయిన్ లో చిన్న బ్లడ్ క్లాట్ అయిందమ్మా దెబ్బ తగలడం వల్ల. సో దానికి కొంచెం డిస్మాష్ కావాలంటే కొద్ది టైం పడుతుంది. లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ కూడా కొద్దిగా ఏమంటారు ఇట్లా పెయిన్ రావడం, నరాల వీక్నెస్ రావడం, తిమ్మిర్లు రావడం జరుగుతుంది. సో మా అన్నయ్యకి నేను క్రిల్ ఆయిల్, వైటల్ కాంప్లెక్స్, టాక్స్ క్లీన్, ఫుడ్ ప్యాచ్ ఇట్లాంటివి ఇవ్వడం జరిగింది. సో జస్ట్ 4 months, 3 to 4 months అవుతుంది సార్ యాక్సిడెంట్ జరిగి. చాలా మేజర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ రోజు తనంతట తాను నిల్చొని బై వాకర్ తిరగడం, ఈ 1 week నుంచి కార్లు తనంతట తాను డ్రైవింగ్ చేయడం జరుగుతుంది. చూడండి ఎంత ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దాంట్లో, ఎంత మంచి రిజల్ట్ ఉంది.
మమ్మీకి షుగర్ ఉండే తగ్గిపోయింది, అత్తమ్మకు బీపీ ఉండే తగ్గిపోయింది. నేను కూడా చాలా ఓవర్ వెయిట్ ఉన్నా, వెయిట్ లాస్ సెట్ వాడినా, నాకు కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే, వాడిన మంచి రిజల్ట్ వచ్చింది. మా ఎంటైర్ ఫ్యామిలీలో అందరం ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా తీసుకుంటున్నాం. సో చాలా బాగున్నాయి, వండర్ఫుల్ ప్రొడక్ట్స్ సార్. ఏం డౌట్ పడద్దు, టెన్షన్ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీకు ఇంకా క్లారిటీ ఇచ్చే అప్లైనర్స్ ఎవరైనా లేకపోయినా కూడా టాప్ అప్లైనర్స్ ఉంటారు. దీని గురించి మంచి క్లారిటీ తీసుకొని ప్రతి ఒక్కరు సప్లిమెంట్స్ వాడాలి. ఓన్లీ పీసీఓడి ప్రాబ్లమే కాదు, జెంట్స్ లో కూడా చాలా మందికి వాళ్ళకు కూడా ఏమంటారంటే ఎక్స్ క్రోమోజోమ్స్, వై క్రోమోజోమ్స్ చాలా మందికి తగ్గుతున్నాయి. వాళ్ళకు కూడా సేమ్ ఇదే ప్రాబ్లం. మొబైల్ రేడియేషన్ కావచ్చు, ఇంకేదైనా లాంగ్ డ్రైవింగ్ కావచ్చు, ఇంకేదైనా స్ట్రెస్ కావచ్చు, ల్యాప్టాప్ ఎక్కువ తక్కువ యూజ్ చేయడం కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, జెనెటికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. సో వాళ్ళు కూడా మన దాంట్లో ఖతర్నాక్ ప్రోడక్ట్ ఉంది. ఆడపిల్లలకు ఏ విధంగా అయితే శతారి మ్యాక్స్ ఉందో, మగపిల్లలకు అదే విధంగా బూస్టర్ అనే ప్రోడక్ట్ ఉంది. సో దాన్ని కొంచెం గూగుల్లో సెర్చ్ చేసి ఇంకా బాగా చాలా బాగుంటుంది లీడర్స్. అది డైలీ పొద్దున ఒకటి, ఈవినింగ్ ఒకటి. జెంట్స్ కూడా డైలీ అంటే 100 days వాడినట్టయితే ఏవైతే ఎక్స్ క్రోమోజోమ్స్, వై క్రోమోజోమ్స్ ఇన్యాక్టివ్ మూడ్లు ఉన్నాయో అవి కూడా యాక్టివ్ మోడ్ లోకి వచ్చి చాలా మంచి రిజల్ట్ ఉంటుందని నేను చాలా మందికి ఇచ్చిన, రిజల్ట్ వచ్చింది. సో మీకు కూడా తెలియజేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. ఈ 2 ప్రోడక్ట్స్. సో ఇంకొక చిన్న మోటివేషన్ ఏంటంటే, నెట్వర్క్ బిజినెస్ ఎందుకు చేయాలి, మెయిన్ గా ఆడపిల్లలు ఎందుకు చేయాలి, అసలు వాస్తవానికి ఈ ఈ సంస్థ అనేది ఏర్పడిందే లేడీస్ గురించి. సో ఎందుకంటే చెప్పగానే వినేది లేడీస్, ఎందుకంటే చాలా సమయం ఉంటది వాళ్ళ దగ్గర, ఏదైనా గంటలు గంటలు వినేంత కెపాసిటీ ఉంటది, అంత ఓపిక, కోరిక, తీరిక కూడా లేడీస్ గా ఉంటది. నేను ఒక బిజినెస్ ఉమెన్ అయ్యుండి కూడా లక్షలలో ఇన్కమ్ లీడ్ చేస్తున్నా కూడా ఇది ఎందుకు పట్టుకున్నా, మరి నేను ఈ వెస్టేజ్ ఈ నెట్వర్క్ బిజినెస్ కి రావడం కారణం ఏంది, మరి ఎందుకు వచ్చినా, ఆల్రెడీ సెటిల్డ్, నాకు చేయాల్సిన అవసరం కూడా లేదు లీడర్స్. చాలా మందికి తెలుసు పాత లీడర్స్ కి. ఎందుకంటే పెళ్లి కాగానే 3 సంవత్సరాలకు 2 పిల్లలు, ఇంకో 2 years లో పిల్లల్ని స్కూల్ కి పంపించడం, ఇంట్లో ఏం చేయాలి అనే తెలియని సమయంలోనే ఏదన్నా ఒక బిజినెస్ చేయాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి. ఎందుకంటే ఎవరు చేయి చాపొద్దు, ఎవరి కింద మనము బెండ్ అయినట్టు ఉండొద్దు. ఇండివిజువల్ మైండ్ సెట్ అనమాట నాది. నా అంతలో నేను డెవలప్ కావాలి, ఎందుకు టైం వేస్ట్ చేయాలనే మైండ్ సెట్. మంచి గ్రాడ్యుయేషన్ ఉంది సార్, ఎంఎస్సి చేసిన, మంచి మంచి జాబ్లు వచ్చినాయి. నాకు ఎవరి కింద బాస్ ఉంటాడు, టైం టార్గెట్ అన్ని ఉంటాయి, వీళ్ళ కింద చేసి ఎందుకు విసుకెత్తిపోవాలి, నాకంటూ ఏదైనా ఓన్ లీడ్ చేయాలి, ఏదైనా బిజినెస్ చేయాలనే కాన్సెప్ట్ లో బట్టల షాప్ పెట్టిన. సో షాప్ చూసుకుంటే 23-24 సంవత్సరాలకే ఒక ఆడపిల్లని, ఇంట్లో హౌస్ వైఫ్ ఉండకుండా ఒక బిజినెస్ ఉమెన్ గా స్టార్ట్ చేసిన జర్నీ సార్. 13 years నా బట్టల షాప్ పెట్టి ఒక 20-25 లక్షలతో స్టార్ట్ చేసిన షాపు దాదాపు ఇలా ఒక 2.5 కోట్ల షోరూమ్ టర్న్ ఓవర్ కూడా దాదాపు సంవత్సరంలో 1.5 నుంచి 2 లక్షల జిఎస్టీ పేయర్ని నేను. అయినా కూడా ఈ వెస్టేజ్ ఎందుకు ఎంచుకున్నా అంటే, మనం ఉన్నప్పుడు వచ్చే ఇన్కమ్ కాదు, నేను పోయినా కూడా కనీసం నేను పోయినా కూడా నా పిల్లలకి డబ్బులు లేవన్న, అమ్మ నాన్న లేదన్న లోటు తప్ప డబ్బులు లేవన్న లోటు ఉండొద్దనే ఈ వర్షన్ నేను విన్నా. ఒక్క మీటింగ్కి వెళ్ళి తెలుసుకున్నా కాబట్టి నాకు బాగా నచ్చింది ఈ కాన్సెప్ట్ అనేది. మరి ప్రోడక్ట్ లో దమ్ముంది, మనం మాట్లాడే మాటల్లో స్టఫ్ ఉందా లేదా తెలుసుకోవాలి. సబ్జెక్ట్ ఉంది కాబట్టి 21 years పూర్తి చేసుకోబోతుంది మన కంపెనీ. సో ఇంత వండర్ఫుల్ బిజినెస్, దీన్ని ఎందుకు వదిలిపెట్టాలని గట్టిగా స్టాండ్ తీసుకున్నా సార్. ఒక 5 నిమిషాలు లేడీస్ కి నేను చెప్పబోయేది ఏంటంటే, ఇంత బిజీ ఉన్నదాన్ని నేనే పట్టుకొని ఇలా క్రౌన్ డైరెక్టర్ గా నిలబడి 1,60,777 రూపాయలు ఇన్కమ్ పర్ మంత్ తీసుకోవడం జరుగుతుంది లీడర్స్. నేను తీసుకోవడం కాదు, నా అండర్ లో దాదాపు ఒక 150 మందికి మంచి ఇన్కమ్ ఇప్పిస్తున్నా. 2,000 నుంచి 1,34,000 ఇన్కమ్ లీడర్స్ ని తయారు చేసిన. చూడండి, ఏ వ్యవస్థలైనా మనం తీసుకోవడం కాదు, మనం తీసుకుంటూ కూడా మన చుట్టుపక్కల ఉన్న ఎంటైర్ ఫ్యామిలీస్ కూడా చాలా హెల్దీగా వెల్దీగా చేయడం జరుగుతుంది. మరి ఈ శాఖలు చెప్పుకుంటూ పోతే బిజినెస్ అనేది కాదు. ఇప్పుడు ఈ టైంలో, ఈ సమయంలో ఉన్న పార్టిసిపేట్స్ మాత్రం ఖచ్చితంగా లీడర్స్ వీళ్ళు. ఎందుకంటే ఈ టైంలో కూడా మనము ఈ 5 గంటల లేచి మనం ఇంత సిన్సియర్ గా సిస్టమేటిక్ గా మనం వింటున్నాం అంటే మనం అందరం కూడా లీడర్స్. ఒక లీడర్ మాత్రమే లీడర్స్ ని క్రియేషన్ చేస్తారంట, ఒక లేబర్ మాత్రమే ఇంకొక లేబర్ ని క్రియేట్ చేస్తారంట. సో మన నెట్వర్క్ బిజినెస్ ఏంటంటే మన లీడర్స్ క్రియేటివిటీ బిజినెస్. సో మనం వాడుకోవాలి, మనం నచ్చాలి, మనకు నచ్చితే నలుగురికి షేర్ చేయాలి,
ఇది ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని విన్నా, మోర్ మీటింగ్స్ విన్నా, నాకు అర్థమైంది. ఈ రోజు నిద్ర పడతలేదు లీడర్స్. షాప్ కూడా పక్కన పడేసి చాలా సీరియస్ గా, అంటే హార్ట్ఫుల్ గా చేస్తున్నా, ప్రాణం ప్రాణం పెట్టి చేస్తున్నా, మామూలుగా కాదు. ఒక ఎంటర్ప్రీనర్ కావాలి, నాకంటూ ఒక స్థానం నిలబడాలి. నేను చదువుకున్న చదువుకి ఇదే నాకు నచ్చిన ప్లాట్ఫామ్, నన్ను గుర్తించే ప్లాట్ఫామ్ ఇదే అని తెలిసింది. ఆల్రెడీ 35 years క్రాస్ అయిపోయింది. ఇంకా లైఫ్ ఎంత ఉందో అందరికి తెలిసిన విషయమే. సగం జీవితం సగరాకపోయింది ఇప్పటికే. సో ఉన్న ఈ లైఫ్ నైనా గట్టిగా యూటిలైజ్ చేసుకోవాలి. మనం ఉన్నప్పుడు వచ్చే ఇన్కమ్ కాదు, లేకపోయినా 4 తరాలు నిలబడాలి అనే ఆలోచనతోటి మనం తీసుకొచ్చింది ఈ వ్యవస్థని. సో మరి ఎందుకు ఆడపిల్ల చేయాలనేది అంటే, నెట్వర్క్ మార్కెటింగ్ లో ఈ రోజు చాలా ఎత్తుకు ఎదుగుతుంది. బెస్ట్ అంటే దీంట్లో ఎందుకోసం వచ్చిన ప్యాసివ్ ఇన్కమ్ అండ్ యాక్టివ్ ఇన్కమ్ ఉంది. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం వర్క్ చేస్తే వచ్చేది ప్యాసివ్. మనం వర్క్ చేయకపోయినా, మనం ఇంట్లో ఉన్న కొద్ది రోజులు, ఒక 2 నుంచి 3 సంవత్సరాలు మనం వర్క్ చేసి కొద్దిగా మనం ఇంట్లో స్టాండ్ తీసుకొని రెస్ట్ తీసుకున్నా కూడా వచ్చే ఇన్కమే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. సో యాక్టివ్ ఇన్కమ్ ఏంది? నెలంతా 30 రోజులు కొట్టుకొని మనం వర్క్ చేసుకుంటా ఒక రోజు డుమ్ము కొట్టిన శాలరీ కట్ అయ్యే వ్యవస్థ కాదు. 30 రోజులు వర్క్ చేస్తే వచ్చే జీతం, దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు లీడర్స్. నాకు అస్సలు నచ్చదు ఈ యాక్టివ్ ఇన్కమ్. మా బట్టల షాప్ లో పిల్లలకు కూడా అదే చెప్తా, తీసుకున్న జీతం తీసుకోండి రా బాబు, మీరు చేసే కలెక్షన్ మీద మీకు మంచి పర్సంటేజ్ ఇస్తా అని చెప్తా సార్. సో అట్లా ఈ వెస్టేజ్లకి రాకముందుకే నాది ప్యాసివ్ మైండ్. సో అందుకనే దీన్ని గట్టిగా డెడికేటెడ్ గా వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏంది, మన నెట్వర్క్ బిజినెస్ లో ఉన్న మంచి సోర్స్, పెద్ద సోర్స్ ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్. ఇప్పుడు కష్టపడుతున్నారు, సర్టెన్ టైం వస్తుంది, కానీ ఎటువంటి యూజర్స్ లేవు. మనం ఈ ప్యాసివ్ ఇన్కమ్ లో నెట్వర్క్ బిజినెస్ గనక మనం గట్టిగా పట్టుకుంటే, మంచి డౌన్ లైన్స్ క్రియేట్ చేసుకుంటూ పోతే, ఆ తర్వాత గాడ్ గ్రేస్ ఏంటంటే అందరం పోవాల్సిందే పైకి. సో ఏదో ఒక టైం వస్తుంది, ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. అప్పుడు పోయినా కూడా ఇది జరగరాంది జరిగితే దాని తర్వాత 100% చేంజెస్, స్కోప్ టు యువర్ నెక్స్ట్ జనరేషన్. చూడండి, మనం పోయినా కూడా మనకు ఆ స్కోప్ ఉంది. నేను పోతే సార్ పోతే మా అబ్బాయి పోతే వాడబ్బాయి, అట్లా ఒక 3 generation కనెక్టివిటీ ఉంది ఇక్కడ. సో దానికి పట్టుకున్నాం. ఇప్పుడు మనం చాలా LIC పాలసీలు చేస్తున్నాం సార్. నేను కూడా మా 2 పిల్లలకి, నాకు మా సార్కి అన్ని చేస్తున్న పాలసీలు. మనము ఈ ఉన్నన్ని రోజులు కడతాం, సమ్ పీరియడ్ కడతాం. అప్పటి వరకు మనం ఉంటామో ఊడతామో తెలీదు. మనం ఉన్నప్పుడు రాని ఇన్కమ్, మనం పోయినాక వచ్చే ఇన్కమ్ ఏం అవసరం? అది వస్తుందా రాదా కూడా చాలా డౌటే. సో చూడండి, అట్లాంటిది 1-2 years కట్టిన తర్వాత అది ఉంటుందో ఉండదో తెలియదు మనకి. ఆ తర్వాత ఏమైతుందంటే నెట్వర్క్ మార్కెటింగ్ దే విల్ పే లైఫ్ లాంగ్. ఎట్లా అంటే ఈ ప్యాసివ్ ఇన్కమ్ లో ఉన్న నెట్వర్క్ బిజినెస్ కనుక మనం గట్టిగా 3 to 5 years కనుక సీరియస్ గా టేకప్ చేస్తే, 1 year కాదు సార్, 3 years to 5 years కనుక స్టాండ్ తీసుకొని మెంటల్ గా ప్రిపేర్ అయిపోయి, నేను 5 సంవత్సరాలు ఇందులో డెడికేటెడ్ గా వర్క్ చేస్తే, 6వ సంవత్సరం నేను ఉన్నా లేకపోయినా కూడా నాకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది అనేది మన ఏమంటారు, గట్టి సంకల్పంతో కనుక మనం స్టాండ్ తీసుకుంటే ఎంటైర్ ఫ్యామిలీ కాదు సార్, 3 generation మనమడు మునిమనమడు అట్లా ఉంటుంది కదా, వాళ్ళను కూడా సెట్ చేసిన వాళ్ళం అవుతాం మనం. తర్వాత ఏంది, లైఫ్ లాంగ్. ఎందుకంటే నీ కింద డౌన్ లైన్స్ టీమ్ వర్క్ రన్ అవుతుంది కాబట్టి దాని వల్ల గ్రోత్ అనేది వస్తుంది. సో అందుకే మేజర్ స్కోప్ ఉంటుంది కాబట్టి నెట్వర్క్ బిజినెస్ చాలా స్పీడ్గా, అంటే చాలా స్పీడ్గా ఈ రంగంలో దూసుకెళ్తుంది. ఈ నెట్వర్క్ మార్కెట్లో 100% సర్వే కావాలంటే మంచి క్వాలిటీస్ కూడా ఉండాలి సార్. దీనికి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే చూడండి, చెప్పగానే వింటారు, నేను వంగనే నాకు కనెక్ట్ అవుతారు. మేడం నాకు ఎప్పటి వరకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ రాలే, నాకు సైడ్ వాల్యూయింగ్ కాలేదు అని ఇట్లా చాలా మంది లీడర్స్ ఉన్నారు సార్ నా కింద. కొంతమంది ఏమంటారు అంటే, పోయినా నన్ను ఇంట్లో కూడా రానిసలేరు, నాకు ఈ ప్రాబ్లం అవుతుందంటే, వే ఆఫ్ బిహేవియర్ కావచ్చు, మనం ఉండే బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, ఏదన్నా డిఫాక్ట్ ఉండాలి. ఉన్న దాంట్లో క్లారిటీ మెయింటైన్ చేస్తే ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లు అనేది చాలా ముందుకెళ్తారు. ఆ స్కిల్స్ అనేది డెఫినెట్ గా మనం యూటిలైజ్ చేసుకోవాలి లీడర్స్. మరి అదేంటిదంటే ప్రజెంటేషన్ స్కిల్స్. ఏదన్నా ఉండని ఉన్నది ఉన్నట్టు, కంపెనీ గురించి డూప్లికేట్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అది ప్రూవెన్ కాబట్టి. అక్కడ ఏం జరుగుతుంది, మన అప్లైనర్స్ ఏం చెప్తుర్రో యాజ్ టీజ్ దించితే చాలు, దానికి ఎక్స్ట్రాస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా ఎట్లా ఉండాలంటే నీట్ గా, క్లారిటీగా, మన డ్రెస్ కోడ్ కావచ్చు, మన బిహేవియర్ కావచ్చు, చెప్తున్నాం కదా, ఏదైనా మనం మాట్లాడే విధానం అవతలోడు కనెక్ట్ అయ్యే విధంగా ఉండాలి. ఏదో మాట్లాడినామా వచ్చేసినామా అని కాదు.
అవతల పర్సన్ ఏ విధంగా ఉండు, డిస్టర్బ్ మోడ్లో ఉండా, టైం ఉందా లేదా, బిజీ ఉండా, చూడండి అవి ముందు స్టడీ చేయాలి. ఏంటంటే ఓపెన్ హార్ట్. ఇప్పుడు నేను మాట్లాడగలిగితే ఖచ్చితంగా ఈసారి కనెక్ట్ అవుతాడా కాదా, ఇవి మనకు మనం ఒక 2 నుంచి 3 నిమిషాలు మనకు మనం డిసైడ్ కావాలి ఫస్ట్, ఇప్పుడు ఇది కరెక్ట్ టైమా కాదా అనేది. ఇట్లాంటి ప్రెజెంటేషన్ స్కిల్స్ కనుక 1కి 10 సార్లు మన ఆలోచన చేసినట్టయితే ఖచ్చితంగా మనం రోజుకి 10 హోమ్ మీటింగ్స్ చేసిన 10 హోమ్ మీటింగ్స్ కనుక 100% సెట్ అయిపోతుంది సార్. నేను చేస్తున్నా కాబట్టి నా ఒపీనియనే చెప్తున్నాను. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే నెగిటివేషన్ స్కిల్స్. ఏదైనా మనం మాట్లాడేటప్పుడు కూడా పక్క వాళ్ళ గురించి, ఆ పైన వాళ్ళ గురించి, ఇటు వాళ్ళ గురించి ఎప్పుడు కూడా నువ్వు మాట్లాడేటప్పుడు బీ పాజిటివ్ ఉండాలి. ఏదైనా ఉండొచ్చు, వాళ్ళకు ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ అనేది కరెక్ట్ లేకపోయినా కూడా నువ్వు థర్డ్ పర్సన్ తోటి మాట్లాడుతున్నప్పుడు ఇటువంటివి అనేది నెగిటివ్ అనేది రానియకుండా చూసుకోవాలి. థర్డ్ వన్ ఏంది, రిజెక్షన్ ఆఫ్ స్కిల్స్. నువ్వు ఇంతసేపు మాట్లాడినా కూడా ఆ పర్సన్ కి మాట్లాడిన 20 నిమిషాలల్లా నువ్వు ఏదో ఒక వాడు తనకు కనెక్ట్ కాకపోతే, మాట్లాడిన 20 నిమిషాలల్లా ఏదైనా ఒక వార్డు తనకు కనెక్ట్ కాకపోతే 100కి 100% తప్పు మనదే. రిజెక్ట్ కావడానికి ఖచ్చితంగా మనదే తప్పు. సో ఇటువంటిది రిజెక్షన్ కాకుండా మనం ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేది కరెక్ట్ గా నీట్ గా మోటివేషన్ చేసినట్టయితే ఖచ్చితంగా 100% రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్విటేషన్, వన్ కైండ్ ఆఫ్ స్కిల్ సార్. ఇది కూడా సార్ మీరు ఏం చేస్తుంటారు, ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, సో వాళ్ళ గురించి ఒక 2 to 3 minutes మనం వాళ్ళ గురించి తెలుసుకోవడం. పోగానే ధన వెస్టేజ్ 21 సంవత్సరం, ఇది ఇట్లా మా పాండే సార్ 12 లక్షలు తీసుకుంటున్నారు, బీబ్ మేడం ఇంత తీసుకుంటుంది, సో అని ఇట్లా లక్షల ఇన్కమ్ పోగానే చెప్పడం వల్ల ఏమైతుందంటే ఇన్విటేషన్ చాలా బ్యాడ్ అయిపోతుంది. అంటే వీళ్ళు ఇట్లా చేస్తురు, నా జీతం చాలా తక్కువ ఉందనా అని చెప్పేసి అట్లా నెగిటివ్ కావడం. సో ఇన్విటేషన్ ఎంత క్లారిటీగా ఉండాలంటే, మనం చెప్పే విధానం ఎంత నీట్గా ఉండాలంటే, ఒక లెక్చరర్ ఒక స్టూడెంట్ తోటి మాట్లాడితే ఇద్దరి మధ్యలో ఏ విధంగా కమ్యూనికేషన్ ఉంటది, ఒక భర్త ఒక భార్యతో మాట్లాడేటప్పుడు ఎంత ప్రేమ ఉంటది అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్. సో మనం ఒక పర్సన్ ని మనం ఇన్వైట్ చేస్తున్నాము అంటే అంతే ఆప్యాయత ఉండాలి, అంతే రెస్పెక్ట్ ఉండాలి సార్. ఉంటే మాత్రం డెఫినెట్ గా మనం సెట్ అవుతాం దీంట్లో. ఫాలోఅప్, ఏదో ఇన్వైట్ చేసినాక ఒక మీటింగ్ ఏంటండి సార్, యాదగిరిగుట్టలో బూట్ క్యాంప్ ఉంది రండి అంటే మోమాటానికి ఏదో వస్తారు, ఆ 2 రోజులు ఉంటారు, కానీ థర్డ్ డే మాత్రం మనకు కాల్ కూడా లిఫ్ట్ చేయరు. ఎందుకు అంటే మన ఇన్విటేషన్ ఫెయిల్ అయింది, ఆడ మనం ఫాలోఅప్ చేయడం బంద్ చేసినాం. ఆయన వచ్చింది కదా మన బూట్ క్యాంప్ కి, మళ్ళీ ఆయన తోటి మాట్లాడేది, ఆయనకి తెలియదా ఇంతమందిని చూసిండు, ఊకిన మాట్లాడుతుంటే అదవుతుందని. ఇట్లాంటి వర్డ్స్ అనేది బంద్ చేయాలి. ఏం చేయాలంటే ఫాలోఅప్ ఎట్లుండాలంటే పని రాక్షసుడు లాగా ఉండాలి. వదిలిపెట్టట్లేడరా నేను, వీడు కంపల్సరీ వెళ్ళాల్సిందే, షాపింగ్ చేయాల్సిందే, ఈ ప్రోడక్ట్స్ వాడాల్సిందే, ఇక ఒక్కసారైనా వాడాలి, వాడి నెక్స్ట్ టైం వాడొద్దు అనే ఫీలింగ్ దాకా గుంజుకు రావాలి పర్సన్. సో ప్రోడక్ట్స్ వాడితే మాత్రం ఖచ్చితంగా ఎటు పోరు లీడర్స్ మన డౌన్లైన్స్. సో ఆ విధంగా ఫాలోఅప్ అనేది ఉండాలి. డౌన్లైన్ ట్రైనింగ్, ఇప్పుడు మన అప్లైనర్ దగ్గర ఏదైతే నేర్చుకుంటున్నామో యాజ్ ఇట్ ఈస్ కింద దించాలి. అప్లైనర్ దగ్గర చెప్పేది ఓ విధంగా ఉంటది, కింద డౌన్లైనర్స్ కి వచ్చేసరికి షేరింగ్ అనేది ఒకలాగా అవుతుంది. సో టీమ్స్ అందుకే డల్ అయిపోతున్నాయి, చాలా లెగ్స్ కూడా పడిపోవడం కారణం అవుతుంది. డౌన్లైన్ ని ట్రైన్ చేయడం కూడా అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఏంటిది స్కిల్, అది కూడా దాన్ని కూడా నేర్చుకోవాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే డైలీ అప్లైనర్ తోటి కనెక్ట్ కావడం. నేను ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఎవరన్నా సరే అబ్బాయి అమ్మాయి ఎండ్రు గంటలు మాట్లాడుతున్నారు ఫోన్ లా, ఏముంటది ఆ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్, ఏముంటదు. వాయిస్ రికార్డింగ్ కనుక పెట్టినా లేకపోతే ఏమంటారు స్పీకర్ ఆన్ చేసినా ఏముండదు, చెవులు వలిగిపోతాయి అంతే, అంతకు తప్ప ఇంకేముండదు. సో అట్లాంటి వేస్ట్ మ్యాటరే గంటలు మాట్లాడుతున్నాం. పనికొచ్చే మాటలు ఈ రోజు డే అంతా ఏం చేసినావు, రేపు పొద్దున నీ అప్లైనర్ షేర్ చేయి. అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లేకపోతే నీ ఫాలోఅప్ ఏదైనా రాంగ్ రూట్ లో వెళ్ళినా ఇంకేదన్నా ఉన్నా కూడా అప్లైనర్ దాన్ని స్టడీ చేసి ఇట్లా కాదు అట్లా అని చెప్పడం జరుగుతుంది. మనల్ని ఒక రైట్ వేగా తీసుకోవడం జరుగుతుంది లీడర్స్. సో అట్లా టీమ్ ని యాక్టివ్ ట్రైనింగ్ గా పెట్టడం ద్వారా ఒక రకమైన స్కిల్స్ ఇది. ఇండివిజువల్ గా ఎప్పుడు ఒక్కటే నేనే చెప్పగలుగుతా, నేనే చేయగలుగుతా, నాకు అప్లైనర్ నేర్పించింది, నేను ముందుకు వెళ్తున్నా, నేను నేర్పిస్తే ఒక లీడర్ గా తయారైతున్నాను, సూపర్. ఎప్పుడు వెళ్ళాలంటే నీ దగ్గర సబ్జెక్ట్ స్టఫ్ ఉన్నప్పుడు, నీకంటూ ఒక చెక్ ఉన్నప్పుడు, అప్లైనర్ బాధ్యత లేకుండా, అప్లైనర్ ప్రమేయం లేకుండా ముందుకెళ్ళడం వెరీ గుడ్.
కానీ నీ దగ్గర చెక్ లేదు, నీ దగ్గర సబ్జెక్ట్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. అలాంటప్పుడు నువ్వు ఒక్కడు ఇండివిజువల్ గా వెళ్ళి అక్కడ ఉన్న కొత్త టీం ని ప్రమోట్ చేయడం రాదు. లాస్ట్ కి ఏమైతుంది అంటే పోయిన ఫీల్డ్ ఏదైతుందో అది ఫెయిల్ కావడం జరుగుతుంది లీడర్స్. సో ఏది ఉన్నా కూడా కొద్ది స్థాయిగా ఒక 10,000 20,000 చెక్ వచ్చేంత వరకు అప్లైనర్ ని గట్టిగా పట్టుకుంటేనే ఈ నెట్వర్క్ బిజినెస్ అనేది చాలా ముందుకెళ్ళిపోతుంది. సో అందుకే గ్యాప్ మెయింటైనింగ్ చాలా డేంజర్. దట్ ఈస్ ఏంటంటే అప్లైనర్ మధ్యలో డౌన్లైనర్ మధ్యలో ఒక కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా లీడర్స్, క్లోజ్ చేయడం. ఒక ఊర్లో పెద్ద బిల్డింగ్ కాలిపోతుందంట. ఎంత పెద్ద కాంప్లెక్స్ అంటే దాదాపు ఒక 200 నుంచి 300 రూమ్స్ ఫ్లాట్స్ ఉన్నాయంట. సో అది ఏమైందో షార్ట్ సర్క్యూట్ అయిపోయి కాలిపోతుంది. అక్కడ ఒక హ్యాండిక్యాప్, ఒక బ్లైండ్ పర్సన్, చూడండి, ఒక ఆయన కుంట అయినా, ఒక ఆయన కళ్ళు లేని బ్లైండ్ పర్సన్స్ ఇద్దరు ఉన్నారు. సో మిగతా వాళ్ళందరూ ఉరుకులు పరిగెత్తడం జరుగుతుంది అక్కడ. ఇక్కడ ఈ హ్యాండిక్యాప్ ఏం చేస్తుందంటే, అయ్యో నేను ఉరకలేను, నా 2 కాళ్ళు లేవు, చేతులు లేవు, నేను ఏం చేయాలి, నేను చచ్చిపోతట్టున్నా అని ఈ పర్సన్ అనుకుంటుండంట. ఆ బ్లైండ్ అనుకుంటుండంట ఆ బిల్డింగ్ నా ముందలుందా, నా పక్కకుందా, ఎటుందో తెలియదని ముందుకు వెళ్ళడం చూసిన అతని హ్యాండిక్యాప్, బాబు ఆగు, అటు ముందుకు వెళ్ళకు, అక్కడనే కాలిపోతుంది, చచ్చిపోతాం మనం, నేను ఒకటి చెప్తే వింటావా అని హ్యాండిక్యాప్ చెప్పడం. సార్ చెప్పండి సార్, నా కళ్ళు కనిపించవని తను అనడం. మరి చూడండి, నాకైతే కాళ్ళు లేవు, 2 చేతులు లేవు, కళ్ళు మాత్రమే కనబడుతున్నాయి, నీకేమో కళ్ళు లేవు, నీకు అంత బాడీ మొత్తం పర్ఫెక్ట్ ఉంది, మరి నువ్వు కింద వంగు, నేను నీ పైన కూర్చుంటా, నేను డైరెక్షన్స్ చూపిస్తా, నీ కాళ్ళతోటి ముందుకు తీసుకెళ్ళు, ఇద్దరం కలిసి ఇక్కడ ఏదైతే ఈ కాలిపోయే వ్యవస్థ ఉందో దీన్ని దాటుకొని ముందుకెళ్తే మన ఇద్దరు ప్రాణాలు నిలబడతాయని ఆ పర్సన్ చెప్పడం జరిగింది హ్యాండిక్యాప్. ఓకే సార్, ఓకే, మీరు ఎట్లా అంటే అట్లా, ముందు మనం బ్రతకడం ఇంపార్టెంట్ అని ఆ బ్లైండ్ పర్సన్ అన్నాడంట. చూడండి ఇక్కడ ఏం అర్థమైంది, గ్యాప్ కమ్యూనికేషన్ ఉండడం వల్ల టీమే కాదు అన్ని కూడా ఖరాబ్ అవుతాయి. అదే అప్లైనర్ చెప్పినట్టు వింటే డౌన్లైనర్ కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని ముందుకెళ్ళిపోతే ఖచ్చితంగా 1 year లో మంచి సక్సెస్ తీసుకుంటారు సార్. చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి పోతుంటాయి, అది కామన్ అది. సో అటువంటివన్నీ నెగిటివ్ అనేది పక్కన పెట్టి ఎట్లయితే ఇప్పుడు ఈ విధంగా మనము దీంట్లో నేర్చుకున్నామో అదే విధంగా ఒక 1-2 years 1-2-3 years కనుక సీరియస్ గా టేకప్ చేసే ఈ నెట్వర్క్ బిజినెస్ లో చాలా ముందుకెళ్తాం, చాలా అంటే చాలా ముందుకెళ్ళిపోతాం. సో ఏంటంటే రెస్పెక్ట్ ద అప్లైన్, గురువు అండ్ అప్లైన్. కొంతమంది డౌన్ లైన్స్ చాలా మంది ఉంటారు, ఏం డిమోటివేషన్ చేస్తున్నారు అంటే, అబ్బా నేను ఇప్పుడు చెయ్యగానే నా అప్లైనర్ కి పెద్ద చెక్ వచ్చింది, నేను చేస్తేనే వచ్చింది, ఇన్ని రోజులు రాలే కానీ నేను రాగానే వచ్చింది, నేను కష్టపడుతుంటే రిజల్ట్ తను తీసుకుంటుండు, కంప్లీట్ గా మొత్తం నెగిటివ్ మైండ్ సెట్. నేను కష్టపడుతుంటే నా అప్లైన్స్ ఎంజాయ్ చేస్తున్నారు అలా అనుకుంటే, ఏ రోజైతే మనం ఇలాగ అనుకుంటే అప్పటి నుండి మన సక్సెస్ కూడా చాలా డల్ అయిపోతుంది, ఆగిపోతుంది సార్. ఎందుకంటే నువ్వు ఎలాగుంటే నీ టీం అలాగే తయారైతుంది. సో బీ పాజిటివ్. మనం నేచర్ కి ఏదైతే ఇస్తున్నామో తిరిగి అదే 10 తిరిగి మళ్ళీ మన దాకా వస్తుంది. నేను లైవ్ చూస్తున్నాం కాబట్టి సక్సెస్ లీడర్స్ అందరం ఒకటే స్థాయి నుంచి వచ్చినాం, మా అంటే 2-3 నెలల గ్యాప్ తోటి వచ్చినాం. సక్సెస్ లీడర్ల చేయి పట్టుకున్న లీడర్స్ ఎక్కడున్నారు, అదే నెగిటివ్ మైండ్ సెట్ పెట్టుకున్న లీడర్స్ ఎక్కడున్నారో గమనించుకోవాలి అందరు కూడా. ఈ నెట్వర్క్ బిజినెస్ లా ఏవైనా కూడా అందరూ చేయి పట్టుకొని అప్లైనర్ డౌన్లైనర్ అనేది లేదు, అందరు ముందుకెళ్తేనే ఇందులో సక్సెస్ తీసుకోవడం. ఎవ్రీ యాక్షన్ ఇక్కడ ఏమైతుందంటే, నాకు రాకపోయినా పర్లేదు కానీ నా అప్లైనర్ మాత్రం బాగుపడొద్దు, నా కింద థింకింగ్ వస్తుంది. సో నీ కింద దాకా ఇది ఇట్నే ఏమంటారు ముందుకు పాస్ అయింది అనుకో, నెక్స్ట్ టీం అనేది 50,000 1,00,000 పీ వచ్చే టీం కూడా కొలాప్స్ అయిపోతుంది. సో లీడర్స్ అందరికి ఒకటే ఏం చెప్తున్నా అంటే, ఎవ్రీ యాక్షన్ ఆపోజిట్ యాక్షన్ ఈక్వల్ గా ఉంటది. దట్స్ వై నేను ఏం చెప్తున్నా అంటే, ఇది ఒక బ్యూటిఫుల్ స్టైల్. అప్లైన్ మన జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఒక గురువు మన జీవితంలో చాలా అవసరం. అప్లైన్ సపోర్ట్, ఒక గురువు సపోర్ట్ మనం తీసుకోలేదో ఎంత లీడర్ అయినా ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కింద పడడానికి చాలా గ్యారంటీ. సో ఎగ్జాంపుల్ గురువు రోల్, పెద్దవాళ్ళ రోల్ ఏంటంటే, ఎక్స్పీరియన్స్ పర్సన్ రోల్ ఎట్లా ఉంటది, బ్లైండ్ హ్యాండిక్యాప్ ఇందాక చెప్పిన. సో ఇదే విధంగా అప్లైన్ ఒక నాలెడ్జ్, డౌన్లైన్ ఒక ఎఫర్ట్. ఈ 2 మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ముందుకెళ్తే చాలా బ్యూటిఫుల్ గా చాలా ముందుకెళ్తాం. ఇందులో ఉన్న 514 మంది లీడర్లకు ఒకటే చెప్తున్నా, డిమోటివేషన్ అనేది పక్కన పడేసి బీ పాజిటివ్ ఉన్న లీడర్ ని పట్టుకొని ముందుకెళ్ళాలి లీడర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.